హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు Q&A ఎపిసోడ్ 14. ఈ Q&A ఎపిసోడ్స్ అనేవి చాలా ఇంట్రెస్టింగ్గా మారబోతాయి ముందు రోజుల్లో. ఎందుకంటే దసరా ఫెస్టివల్ వస్తుంది. చాలామంది వెహికల్ కొందామని సెంటిమెంటల్గా ఫీల్ అయ్యి వెయిట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా ఈ ఛానల్లో ఉన్నటువంటి ఈ Q&A ఎపిసోడ్ని అయితే చూడండి. మీకు డౌట్స్ వస్తాయి ఖచ్చితంగా కూడా. మీరు కొనబోయే వెహికల్ మీద ఎలాంటి డౌట్స్ ఉన్నా ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్లయితే నేను పిక్ చేసి మీకు ఆన్సర్ ఇస్తాను. ఇలా కాదన్నా నేను మీతో డైరెక్ట్గా మాట్లాడాలి. 1,50,000 రూపాయల దాకా మేము పెడుతున్నాం కదా, చాలా డౌట్స్ ఉన్నాయి అనుకున్నట్లయితే నేను ఒక కాస్ట్ పే సర్వీస్ తీసుకొచ్చాను. దీని కాస్ట్ జస్ట్ 99 రూపీస్ మాత్రమే. దీన్ని కనుక ఇక్కడ మీరు కనిపిస్తున్నటువంటి QR కోడ్ని స్కాన్ చేసి ఫోన్పే ద్వారా పేమెంట్ చేసి ఆ స్క్రీన్ షాట్ని ఇక్కడ ఉన్నటువంటి నా వాట్సాప్ నెంబర్కి పెట్టినట్లయితే ఇమ్మీడియట్గా కాల్ బ్యాక్ చేస్తాను. సో మీ డౌట్స్ అన్నీ క్లియర్ అయ్యేంత వరకు అండ్ మీరు ఫెస్టివల్కి బైక్ కొనేంత వరకు నేను మీతోటి టచ్లో ఉంటాను. అండ్ మీ లిస్ట్లో 2 అంతకంటే ఎక్కువ బైకులు ఉండి ఒక సెగ్మెంట్లో ఏది తీసుకోవాలో అర్థంగా కన్ఫ్యూజన్లో ఉంటే మనం డిస్కస్ చేద్దాం దాని గురించి. సో ఎంత టైం అయినా పర్లేదు, డిస్కస్ చేసి మీరు సాటిస్ఫై అయిన తర్వాతే మీకు ఒక మంచి వెహికల్ నేను సజెస్ట్ చేసిన తర్వాతే మీ లైఫ్ రిక్వైర్మెంట్స్ని బట్టి అప్పుడే మనం అయితే కాల్ కట్ చేయడం జరుగుతుంది అనమాట. సో కావాలంటే ఈ సర్వీస్ మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా Q&A ఎపిసోడ్ని అయితే స్టార్ట్ చేద్దాం. ఎప్పటిలాగే చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అయితే చేశారు. ఈసారి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. చక్క నేనైతే రిప్లై ఇస్తాను చూడండి. ఫస్ట్ కామెంట్ బాలు నుంచి అయితే వచ్చింది. యమహాలో 125cc వాళ్ళకి యూజ్ చేసుకునేలా రిలీజ్ చేస్తే బాగుంటుందని అడుగుతున్నారు. చాలా మంచి విషయం, నేను కూడా అదే కోరుకుంటున్నాను. ఇప్పుడైతే సిచ్యువేషన్ మారింది కాబట్టి యమహా కంపెనీ 125ccతో కూడా వస్తే బాగుందని అనుకుంటున్నాను. బట్ బ్యాడ్ న్యూస్ ఏంటంటే వాళ్ళు 150cc కంటే బిలో సెగ్మెంట్లో వెహికల్ తీసుకురామని చెప్పేశారు. RX 100 కావచ్చు, యమహా RX 100 కావచ్చు, అండ్ ఇదివరకు ఉన్నటువంటి 125cc కావచ్చు. అందుకే వాళ్ళు డిస్కంటిన్యూ చేసేసారనమాట. కొంచెం ప్రీమియం సెగ్మెంట్లోకి అడుగు పెడుతున్నామన్న ఉద్దేశంతో వాళ్ళు అలా చేశారు. బట్ 125cc వరకైనా తీసుకొస్తే బాగుండని అనుకుంటున్నాం. బట్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదన్నమాట అఫీషియల్గా. నెక్స్ట్ కామెంట్ వచ్చేసరికి శ్రీధర్ అడుగుతున్నారు, బ్రో పల్సర్ N125 ఎప్పుడు వస్తుంది చెప్పు బ్రో అని అడుగుతున్నారు. దీని గురించి నేను డెడికేటెడ్గా వీడియో కూడా చేశాను. ఖచ్చితంగా పల్సర్ N125 రావడం అనేది అనివార్యం అన్నమాట, ఎవరు ఆపలేరు దాన్ని. సో అది ఎప్పుడు అనే దాని గురించే నేను వీడియో అయితే చేశాను. వీడియో మిస్ అయితే మాత్రం వీడియోని అయితే చూడండి, దాంట్లో చాలా ఇన్ఫర్మేషన్ నేను డిస్కస్ చేశాను. ఇయర్ ఎండింగ్లో మాత్రం దాన్ని అయితే లాంచ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇయర్లో అవైలబుల్గా తీసుకొస్తారని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ కామెంట్ వచ్చేసరికి నయన్ అడుగుతున్నారు, బ్రో SP125లో బ్లూటూత్ అండ్ నావిగేషన్ సిస్టమ్ ఉంటుందా 2025 మోడల్ అని అడుగుతున్నారు. కొంత ఇన్ఫర్మేషన్ కూడా ఉంది షోరూమ్స్ మేనేజర్ దగ్గర నుంచి. సో అది అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే కాదు, బట్ వస్తుంది కంపల్సరీ. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని బైక్స్ నుంచి కూడా రెస్పాన్స్ ఉన్నప్పుడు, అన్ని డిజిటలైజ్ అయినప్పుడు ఇంకా స్టిల్ వాళ్ళు అలాగే కూర్చోరు. హోండా కంపెనీ అసలు కూర్చోదు. సో నేనేమనుకుంటున్నానంటే మనకి 125ccలో SP ఒకటి ఉంటుంది అలానే. ఇప్పుడు మీరు చూస్తున్న SP125 ఉంటుంది. 3-4 వేల రూపాయలు కాస్ట్ పెంచి మనకి డిజిటల్ కన్సోలు, USB ఛార్జింగ్ పోర్టు, బ్లూటూత్ కనెక్టివిటీ, LED బ్యాక్ సైడ్ టైల్ ల్యాంప్ LED, సైడ్ ఇండికేటర్ లైట్స్ LED, కొంచెం గ్రాఫిక్స్లో చేంజెస్ తీసుకొస్తారని నేను అయితే అనుకుంటున్నాను. చూద్దాం అలా వస్తుందో రాదో. ఖచ్చితంగా కూడా మనకి డిసెంబర్లో తెలిసిపోతుంది అనమాట. నెక్స్ట్ కామెంట్ వచ్చేసరికి ఉపేంద్ర అడుగుతున్నారు, అన్న MT-15 ఆర్ హంటర్ 350 ఈ రెండిట్లో ఏది బాగుంటుందని అడుగుతున్నారు. MT-15 అనేది ఒక స్ట్రీట్ ఫైటర్ అనమాట. సిటీ కమ్యూట్ చేయడానికి చాలా బాగుంటుంది. స్ట్రీట్స్లో రైమని దూసుకుపోవడానికి చక్కగా ఉంటుంది. దాని యొక్క ఎర్గనామిక్స్ కూడా అలానే డిజైన్ చేయబడ్డాయి అనమాట. సో లాంగ్ రైడ్ వెళ్ళొచ్చు అంటే వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. బట్ హంటర్ 350 అనేది ఒక సఫిషియంట్ లాంగ్ రైడ్ క్రూజర్ అనమాట. రిలాక్స్డ్గా కూర్చొని అలా నేచర్ని ఎంజాయ్ చేస్తూ కొత్త ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయాలంటే లాంగ్ రైడ్ ఎంత దూరం అనేది కూడా నాట్ ఏ మ్యాటర్, నెంబర్ అనేది నాట్ ఏ మ్యాటర్, వెళ్ళిపోవచ్చు. అంత కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట లాంగ్ రైడర్స్కి. సో లాంగ్ రైడ్ కోసం అయితే మాత్రం మీరు హంటర్ 350 తీసుకోండి. స్ట్రీట్ కమ్యూట్, సిటీ కమ్యూట్ చేయాలనుకుంటే మాత్రం MT-15 అయితే చూస్ చేసుకోండి. ఫ్రెండ్స్, సారీ ఫర్ డిస్టర్బెన్స్. ఫ్రెండ్స్, అడగందే అమ్మాయిని అన్నం పెట్టదని అంటారు కదా, ఇది నా జాబ్ అన్నమాట. ఖచ్చితంగా కూడా మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేయమని నేను అడగాలి. ఎప్పటికప్పుడు 2-వీలర్ కంటెంట్ చేస్తున్నాను అండ్ మీకు వర్తిగా అనిపించే విధంగా, మిమ్మల్ని రైట్ వేలో తీసుకెళ్లే విధంగానే నేను వీడియోస్ చేస్తున్నాను నేను అనుకుంటున్నాను. నా కంటెంట్ మీకు నచ్చినట్లుగా అయితే సో ప్లీజ్ గైస్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ లైక్ చేసి వీడియోని చూస్తున్నారని ఆశిస్తున్నాను. నెక్స్ట్ కామెంట్ రమేష్ అడుగుతున్నారు, 150-160ccలో బెస్ట్ ఫ్యామిలీ బైక్ చెప్పన్నా లాంగ్ టర్మ్ యూజ్ అయ్యే విధంగా. యూనికాన్ కాకుండా అని అడుగుతున్నారు. యూనికాన్ కాకుండా ఫ్యామిలీకి డెడికేటెడ్గా అంటే కొంచెం కష్టమే. యూనికాన్ అయితే డెడికేటెడ్ ఫ్యామిలీ వెహికల్ అనమాట. బట్ బాగుంటాయి. యమహా FZ అయితే చాలా బాగుంటుంది. లాంగ్ టర్మ్ యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట. మీరు కనుక టైం టు టైం మెయింటైన్ చేసుకుంటూ అంటే మాన్యువల్ ప్రకారం మెయింటైన్ చేసుకున్నట్లుగా అయితే 10 ఇయర్స్ అయితే మాత్రం ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ ఫ్యామిలీ కూడా బాగానే ఉంటుంది. ఒక కిడ్కి, వైఫ్ అండ్ హస్బెండ్కి అయితే చాలా చక్కగా ఉంటుంది. ఫ్యామిలీ లేడీస్ కూడా ఒకళ్ళని అయితే కూర్చోబెట్టుకొని చక్కగా తీసుకెళ్ళిపోవచ్చు అనమాట. నెక్స్ట్ కామెంట్ వచ్చేసరికి యూజర్ నుంచి అయితే వచ్చింది, 150ccలో బెస్ట్ లెస్ మెయింటెనెన్స్, మైలేజ్, పర్ఫార్మెన్స్ అండ్ ప్రీమియం లుక్ ఫ్యామిలీ వెహికల్ రిఫర్ చేయమని అడుగుతున్నారు. ప్రీమియం లుక్ ఉండేటువంటి 150cc వెహికల్ అయితే మాత్రం అండ్ బెస్ట్ మైలేజ్ కూడా అడుగుతున్నారు, పర్ఫార్మెన్స్ కూడా అడుగుతున్నారు. పర్ఫార్మెన్స్ కొంచెం అటు ఇటు ఉంటుంది. యమహా FZ తీసుకోండి, ప్రీమియంగా ఉంటుంది వెహికల్ మాత్రం. అండ్ మీకు లాంగ్ లైఫ్ అయితే వస్తుంది. అట్ ది సేమ్ టైం మైలేజ్ కూడా చాలా బాగుంటుంది అనమాట.
సో ఖచ్చితంగా ఆ వెహికల్ అయితే మాత్రం మీరు టెస్ట్ రైడ్ అయితే చేయండి. అండ్ పల్సర్ నుంచి N115 కూడా ఒకసారి అయితే మాత్రం సెకండ్ వన్గా మీరైతే మాత్రం లిస్ట్లో పెట్టుకోవచ్చు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసరికి జగన్మోహన్ అడుగుతున్నారు, అన్న 1,50,000 రూపాయల్లో మంచి బైక్ చెప్పన్నా ప్లీజ్, 1.5 lakh లోపు నేను ఒక స్టూడెంట్ని, ఫ్యామిలీకి కూడా కావాలి అండ్ కొంచెం చెప్పన్నా ప్లీజ్ అని అడుగుతున్నారు. పల్సర్ N150 తీసుకోండి. ఇది ఒక్క బైకే మీకు అండ్ మీ ఫ్యామిలీకి చాలా బాగుంటుంది. కాలేజ్కి వేసుకెళ్ళడానికి అయితే మాత్రం 1,50,000 రూపాయల ప్రైజ్ రేంజ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్. మీరు టెస్ట్ రైడ్ అయితే చేయండి, మాక్సిమం మీకు నచ్చుతుంది. ఇంకా బడ్జెట్ పెరిగితే మాత్రం ఇంకా వెహికల్స్ చాలా ఉన్నాయి, బట్ ఈ ప్రైజ్ రేంజ్లో మాత్రం చాలా వర్తి వెహికల్ అనమాట. కాలేజ్ స్టూడెంట్గా మీ యొక్క రిక్వైర్మెంట్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అయితే అయిపోతాయి అండ్ ఇంటికాడ ఉన్నటువంటి ఫ్యామిలీకి కూడా యూస్ఫుల్ అయ్యే విధంగా అయితే మాత్రం ఈ వెహికల్ని అయితే మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు. సో ఒకసారి అయితే మాత్రం దగ్గరలో ఉన్నటువంటి షోరూమ్కి వెళ్ళి టెస్ట్ రైడ్ అయితే చేయండి. నెక్స్ట్ కామెంట్ వచ్చేసరికి చారి అడుగుతున్నారు, బ్రో నేను గ్లామర్ 2015 మోడల్ వాడుతున్నాను, నెక్స్ట్ 125cc బైక్కి చేంజ్ అవుదాం అనుకుంటున్నా, మంచి బైక్ చెప్పండి, నా హైట్ 5.7 అంటున్నారు. 5.7 అయితే మాత్రం మ్యాక్సిమం అన్ని 125cc వెహికల్స్ సూట్ అవుతాయి అండ్ గ్లామర్ యూస్ చేస్తున్నారు కాబట్టి నాకు తెలిసి ఫ్యామిలీకి స్టిక్ అయి ఉంటే మాత్రం SP 125 అయితే చూస్ చేసుకుని ఫ్యామిలీకి చాలా బాగుంటుంది. అండ్ గ్లామర్ ఇప్పుడు కొత్తగా హీరో నుంచి వచ్చినటువంటి గ్లామర్ బైక్ కూడా చాలా బాగుందండి. వాడి బోర్ కొట్టిందని అనుకున్నట్లుగా దాంట్లో ఎక్స్టెక్ ఉంది, దాన్ని కూడా ట్రై చేయొచ్చు. SP 125 షైన్ కూడా చాలా బాగుంటాయి. ఇలా కాదులన్నా కొంచెం స్పోర్టియర్ సెగ్మెంట్కి వెళ్తున్నాను అంటే మాత్రం రైడర్ 125 చాలా బాగుంటుంది. అండ్ అలాగే మోనోషాక్ సస్పెన్షన్ కాకుండా బెటర్ సస్పెన్షన్ కాకుండా చూస్తుంటే మాత్రం పల్సర్ 125cc కూడా తీసుకోవచ్చు. సింగిల్ సీట్ తీసుకోండి, చాలా బాగుంటుంది. సో సింపుల్ రైడర్ 125 అండ్ ఎక్స్ట్రీమ్ 120 వచ్చేసరికి పర్సనల్గా యూస్ చేసుకోవడానికి, SP 125 ఇవన్నీ కూడా ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకుని అయితే తీసుకోవచ్చు. దీన్ని బట్టి మీరు ఏ వెహికల్ తీసుకోవాలనే దాని గురించి కొంచెం ఆలోచించి తీసుకోండి. నెక్స్ట్ కామెంట్ వచ్చేసరికి మోహన్ రంగ్ అడుగుతున్నారు, హాయ్ అన్న, హౌ ఆర్ యూ, మై హైట్ 5.5, బజాజ్ ఫ్రీడమ్ 125cc బైక్ నాకు సూట్ అవుతుందా, ఇట్ ఈస్ నాట్ సూటబుల్, ఇట్స్ వేస్ట్ టైమ్ టు వెయిట్ ఫర్, ప్లీజ్ క్లారిఫై అని అడుగుతున్నారు. సో 5.5 అంటే మాత్రం కొంచెం ఆలోచించాలి. ఎందుకంటే ఆ వెహికల్ మనకి సీట్ కింద మనకి CNG ట్యాంక్ తీసుకొచ్చారు. దానివల్ల ఏమవుతుందంటే మనకి సీట్ హైట్ ఎక్కువైపోయింది అండ్ లింక్డ్ టైప్ మోనోషాక్ సస్పెన్షన్ వాడారు. ఇది కూడా కొంచెం సీట్ హైట్ పెరగడానికి కారణం అయితే అయిపోయింది అనమాట. అండ్ సీట్ కూడా మీకు కిందకి ఆ డ్రాప్నెస్ అయితే లేదు, స్ట్రైట్ ఉంది. సో 5.6, 5.7 ఉండే వాళ్ళు కంఫర్టబుల్గా ఉండిద్దని నేనైతే అనుకుంటున్నాను. సో నేను అందుకే క్లారిటీగా చెప్పలేకపోతున్నాను. వెహికల్ అయితే మాత్రం నాకు నియర్ బై రాలేదు, వస్తే మాత్రం దాని మీదకి కూర్చుంటే కానీ నేను అది ఎలా ఉంది ఏంటి అంటే 5.5 హైట్ ఉండే వాళ్ళకి సరిపోతుందా లేదనేది క్లారిటీ అయితే ఇవ్వలేకపోతున్నాను. సారీ ఫర్ దట్. వెహికల్ వచ్చిన తర్వాత మాట్లాడతాను దీని గురించి. నెక్స్ట్ కామెంట్ వచ్చేసరికి అఖిల్ అడుగుతున్నారు, హాయ్ బ్రదర్, చిన్న కన్ఫ్యూజన్లో ఉన్నాను, నా హైట్ 5.8, హోండా CB 125cc, పల్సర్ 125cc ఏది తీసుకోవాలో అర్థం కావట్లేదు. నాకున్న కన్ఫ్యూజన్ ఏంటి అంటే CB షైన్లో టార్క్ ఎక్కువ ఉంటుంది, పల్సర్లో పవర్ ఎక్కువ ఉంటుంది, టార్క్ తక్కువ ఉంటుంది. ప్లీజ్ సజెస్ట్ మీ వన్ బైక్, ఓన్లీ 125cc మాత్రమే చూస్తున్నా, డైలీ కమ్యూటింగ్ కావాలి, అప్పుడప్పుడు లాంగ్ రైడ్కి వెళ్తాను అండ్ ఫ్యామిలీ పర్పస్ కూడా కావాలని అడుగుతున్నారు. నాకు తెలిసి మీకైతే మాత్రం లాంగ్ రైడ్ కోసం వెహికల్ కావాలంటే మాత్రం మీరు షైన్ 125 అసలు వదిలేసేయండి, పల్సర్ 125cc తీసుకోండి, చాలా బాగుంటుంది లాంగ్ రైడ్ కోసం అయితే. ఎందుకంటే వైట్ టైర్ ఉంటుంది కాబట్టి స్టెబిలిటీ ఫీల్ అవుతారు అండ్ సస్పెన్షన్ కూడా చాలా బెటర్ ఉంటుంది. లాంగ్ రైడ్లో మీకు ఎక్కడ ఇబ్బంది అయితే ఉండదు. లాంగ్ రైడ్ మీ మెయిన్ ప్రయారిటీ అయితే పల్సర్ 125cc తీసుకోండి. అండ్ మైలేజ్ మీ మెయిన్ ప్రయారిటీ అయితే మాత్రం కమ్యూటింగ్ కోసమే తీసుకుంటానంటే మాత్రం షైన్ 125 అయితే తీసుకోండి. నెక్స్ట్ కామెంట్ గణేష్ అడుగుతున్నారు, హాయ్ అన్న, ఐ వాంటెడ్ టు బై ఎ బైక్ ఫస్ట్ టైం, మై బడ్జెట్ 1.5 lakh, 1 lakh to 1.5 lakh. My height is 163 centimeters, weight 51 kgs. Many people say you can't handle 150cc. Please Anna, suggest me one bike, Splendor Plus, Pulsar, Yamaha FZ, V4, etc. Otherwise you can suggest me one bike during Dasara festival, family purpose too. 150cc వెహికల్ కొంచెం వెయిట్ ఉంటుంది కాబట్టి మెయింటైన్ చేయలేరని అనుకుంటున్నారు. అలా ఏం లేదు. FZ మీద కూర్చోండి. మీరు కూర్చున్న తర్వాత వెహికల్ చాలా అంటే చాలా ఫ్రీగా ఉంటుంది. వెహికల్ని మనం నిలబెట్టడం కాదు, అదే నిలబడి ఉంటుంది. జస్ట్ లెగ్స్ సపోర్ట్ జస్ట్ అట్లా ఆనిస్తామంతే, అంత కంఫర్ట్ ఉంటుంది. సో మీరు మీ వెయిట్కి 150cc వెహికల్ని మెయింటైన్ చేయలేమని మీరైతే అనుకోవద్దు. అండ్ కొన్ని రోజులు అలవాటు అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా వెహికల్ అయితే మాత్రం మీరు చక్కగా కంట్రోల్ చేస్తారనమాట. మీ మాట వింటుంది ఆటోమేటిక్గా. సో దాంట్లో వరి అవ్వాల్సిన అవసరం అయితే లేదు. సో మీరు 1,50,000 రూపాయలు పెట్టుకుంటారంటే మాత్రం అంటే అంతకంటే ఎక్కువ అయ్యిద్ది. స్టాండర్డ్ వేరియంట్ ఉంటుంది. సో Yamaha FZలో అదైతే తీసుకోండి, మంచి మైలేజ్ ఆఫర్ చేస్తుంది అండ్ మీకు కూడా చాలా యాప్ట్గా సూట్ అవుతుంది. అండ్ 51 kgs అండ్ నాట్ ఎ ప్రాబ్లం అన్నమాట. సో అండ్ అలాగే మీకు పల్సర్, స్ప్లెండర్ ప్లస్ ఇలాంటివన్నీ మైండ్లో ఉంటే మాత్రం అంటే అంత అమౌంట్ ఎందుకులే, సింపుల్గా తీసుకుందాం, ఎంట్రీ లెవెల్ బైక్ తీసుకుందాం అంటే స్ప్లెండర్ ప్లస్ కూడా బాగానే ఉంటుంది, తీసుకోవచ్చు. లాస్ట్ కామెంట్ అండి, ఇది పండు అడుగుతున్నారు, 160cc 150cc బైక్స్ లైఫ్ చెప్పండి బ్రో. అంటే టైం టు టైం మెయింటైన్ చేసుకుంటే తర్వాత మంచి మెయింటెనెన్స్లో పెట్టుకుంటే ఎన్ని ఇయర్స్ వాడుకోవచ్చు అని అడుగుతున్నారు. 150cc వెహికల్ని మీరు టైం టు టైం మాన్యువల్ ప్రకారం అంటే మ్యానుఫ్యాక్చరర్ మీకు ఇచ్చిన మాన్యువల్ ప్రకారంగానే యూజ్ చేస్తే మాత్రం 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు ఈజీగా వాడుకోవచ్చు. అంటే ఎట్లా ఉండాలంటే
పిన్ టు పిన్ మీరైతే ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఏదైనా పార్ట్ డ్యామేజ్ అయితే తీసేయడం, చైన్కి టైం టు టైం లూప్ చేయించడం, ఆ ఇంజిన్ ఆయిల్ టైం టు టైం మార్చడం, 2500 నుంచి 3000 కిలోమీటర్లకే మార్చేయటం. సో ఇలా కనుక ఎవ్రీ టైం చూసుకుంటూ ఉంటే మాత్రం ఈజీగా 10-12 సంవత్సరాలు అయితే యూస్ చేయొచ్చు 150cc నో ప్రాబ్లం అన్నమాట. అది డిపెండ్స్ ఆన్ యువర్ మెయింటెనెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఇది ఈరోజు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అండ్ కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే, వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేసి వీడియో చూస్తున్నారని భావిస్తున్నాను. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.